కంక్లూడ్ చేస్తూ ఏపీ రాజకీయాల గురించి మోదీ వస్తున్నారు సార్ రేపు అమరావతికి సంబంధించి, ఆంధ్రలో రాజధాని అమరావతికి సంబంధించి మళ్ళీ నిర్మాణానికి అంటారా లేదంటే శంకుస్థాపనకి అంటారా, ఎందుకో వస్తున్నారు. ఏంటి ఆయన వస్తున్నటువంటి తరుణంలో అమరావతి రైతులు, ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతులు, మాకు ఏదో ఒక న్యాయం చేయండి, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, సరే మీరు వచ్చారు ఏడాది కాలం పూర్తవుతుంది, మాకు ఇవ్వాల్సినటువంటి ఏడాదికి ఇస్తానన్నటువంటి పరిహారము మా ప్లాట్స్ అంటారా ఏదంటావా ఏ ఒకటి ఇవ్వండి అని చెప్పేసి రైతులు ఇప్పుడు రివర్స్లో ధర్నాకు తిరుగుతున్న పరిస్థితులు వస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని? ఒకటండి, 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. సరే, ఇక్కడున్న రాజకీయ పార్టీలు మొత్తం ఈ 5 సంవత్సరాల అధికారంలో ఏది ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ ఉంది, 5 సంవత్సరాలు వైసీపీ ఉంది. వాళ్ళకి ప్రతి ఒక్క విషయం తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, రైతుల యొక్క ఆందోళనలు తెలుసు, రైతులు కేంద్రానికి నరేంద్ర మోడీకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి రావడం తెలుసు, అంతా తెలుసు. తెలిసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా పార్లమెంట్లో ఆన్సర్ చేసేటప్పుడు ఈ రాజధాని గురించి ఏమన్నా ఆన్సర్ చేయడం కానీ, ఇదే రాజధాని అని నోటిఫై చేయడం కానీ, ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ ఒక ఫేవరబుల్ డెసిషన్ తీసుకుంది అని మనం ఎక్కడన్నా చూస్తామా? సో భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఫేవరబుల్ డెసిషన్ తీసుకోవడం కానీ, ఇన్ సపోర్టివ్ టు రాజధాని ప్రాంత రైతులు కానీ చేసింది అని మనం ఎక్కడ ఆలోచించాం. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న తరుణంలో స్పష్టంగా ఆన్సర్ చేయాల్సింది ఏమంటే, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సహాయం, అప్పు ఇప్పించడం కాదండి, సహాయంగా ఏమన్నా చేయదలుచుకోలేదా? పోలవరం ఎత్తు గురించి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది గత ప్రభుత్వంలోనా అంతకుముందు ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా సరే కట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం, అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. సరే, వీళ్ళు ఒప్పుకున్నారా వాళ్ళు ఒప్పుకున్నారా అది అప్రస్తుతం కదా. ఈ ఫస్ట్ ఒప్పుకున్న హైట్ ఎంత, ఆ హైట్కి మీరు కన్ఫైన్ అయ్యి అంత హైట్కి కేంద్ర ప్రభుత్వం నిర్మించదా? అది వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సిన విషయం. అది జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించడానికి ఒప్పుకున్నాడా, చంద్రబాబు నాయుడు గారు తగ్గించడానికి ఒప్పుకున్నాడా, మీ బడ్జెట్లో మీకు ఇబ్బంది కలగకుండా వీళ్ళిద్దరిలో ఎవరు చేశారు అనేది పక్కన పెడితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవనాడి అయిన పోలవరం, ఆంధ్ర రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ కన్ఫైన్ అయిన హైట్కి కన్ఫైన్ అయ్యి మీరు కడతారా కట్టరా, అది రేపు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆన్సర్ చేయాలి. అదేవిధంగా మిగిలిన చట్టంలోని అనేక అంశాలు ఉన్నాయి, దాంట్లో ఏది ఫిల్ఫిల్ చేయదలుచుకున్నారు అది ఆన్సర్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్యాక్ట్ ఈ డైవర్సివ్ పాలిటిక్స్ని చెత్త అంతా పక్కన పెట్టి రాష్ట్రానికి సంబంధించి సూపర్ 6 మీరు ఏ రకంగా అమలు చేయగలుగుతారు, అమలు చేస్తారా చేయరా, చేత అవుద్దా చేత కాదా, అబద్ధాలు ఆడారా, నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి వీటికి సంబంధించి ఏమి సాధించుకొచ్చి ప్రజల ముందు మాట్లాడతావు అనే దానికి పవన్ కళ్యాణ్ కన్ఫైన్ అయితే అతని వాల్యూ పెరుగుతుంది తప్ప, సెంటిమెంట్ని రాజేసి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశ ఐక్యతకు భంగం కలిగించేలాగా రాజకీయ పార్టీలని రాజకీయ విమర్శలు చేసుకోవడం ద్వారా అతని అంటే ఇంతకుముందు అతన్ని ఒక రకంగా వేరే రకంగా ఏదో చూశారు ప్రజలు, బట్ ఒక్కొక్కటి అతని ఇన్నర్ షేడ్ బయటకు వస్తూ ఉంది. ఓకే, సో ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరైతే చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. తీవ్రంగా కాదండి, అసలు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ, అతను అన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం కలిగించి రాజ్యాంగం ద్వారా అతనికి అంత హక్కును కల్పించిన కాంగ్రెస్ పార్టీ పిల్ల చేష్టలు కదండి కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్ చేయటం. అనవసరంగా రాహుల్ గాంధీనో లేదంటే తానేదో పెద్ద తురుంకాన్ని చూపించుకుందాం అనేదే కానీ, ఆ తురుంకాన్ పని సూపర్ 6 లో చూపించు, ఆ తురుంకాన్ పని పోలవరం యాజ్ ఇట్ ఈజ్ హైట్ లో చూపించు, రాజధాని రైతులకు న్యాయం చేయి అన్ని, అప్పుడు మెచ్చుకుంటాం నిజంగా అబ్బా పవన్ కళ్యాణ్ తురుంకాన్ అని చెప్పుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ తను చేయాల్సింది ఏది చేయకుండా తను చేయాల్సిందని పక్కన పెట్టి తన చేతగాని తనాన్ని ఇంకొక రకంగా మాట్లాడడం అనేది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అమ్మఒడి పథకానికి కూడా కొత్త ట్విస్ట్ పెట్టారు. 75% అటెండెన్స్ ఉండాలి, ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇచ్చే 15,000 కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఏం చేస్తారు కూడా చూడాలి. మరి అంటే పథకాలు అయితే అమలు చేస్తారా అనేదానికి, అమలు చేయరా అనేదానికి ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న భాష మనం గమనించినప్పుడు వాళ్ళు దానిపైన ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, జోబులు నింపుకోవాలి, వాళ్ళ పెట్టుబడిదారులకి వాటాలు పంచాలి, మిత్రపక్షానికి వాటాలు పంచాలి, ఈ కార్యక్రమం కనపడతా ఉందని వాళ్ళ అమరావతిలో రైతులు అనుకుంటా ఉన్నారు, రైతులు చర్చించుకుంటా ఉన్నారు. అది నేను అంటున్నానంటే నేను అది విన్నాను కాబట్టి చెప్తున్నా, ఆ రైతుల భాష విన్నాను, వాళ్ళ గోడు విన్నాను కాబట్టి చెప్తున్నా. సో డెఫినెట్గా ముందు మీరు రాష్ట్రంలో చేయాల్సిన కార్యక్రమాలు చేస్తే తర్వాత జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టే కార్యక్రమం చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 30,000 ఎకరాలకు సంబంధించే కొంచెం డౌట్ నడుస్తుంది. మళ్ళీ కొత్తగా ఏదో 40,000 ఎకరాలు తీసుకుని 40,000 ఎకరాలకి ఏదో చేస్తా ఉంటే 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వానికి సంబంధించిన 21 ఎకరం 54,000 ఎకరాలు, అంటే ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ హైదరాబాద్ అంత ప్రాంతం డెవలప్ అవ్వాలి. దానికి మళ్ళీ 44,000 ఎకరాలు అంటే
ఏమి నిర్మిస్తారు, ఎట్లా నిర్మిస్తారు అనేది, అంటే ప్రతిదీ కూడా మళ్ళీ మేము ప్రైవేటైజ్ చేస్తాము అన్నప్పుడు దాంట్లో అర్థం చేసుకోవాలి కదా, వాటాలు ఏ రకంగా పంచుకోవాలనుకుంటున్నారు అనేది. ప్రైవేటైజేషన్ చేయడానికైనా సరే ఇప్పుడు ఆ విశాఖలో పెట్టే ఆ కంపెనీలన్నీ అమరావతిలో పెడితే సరే ప్రైవేటైజేషన్ చేసి ఏదో ఒకటి చేసి జరుగుతుంది కాదు కదా అశోక్ గారు. అప్పుడు ఫస్ట్ ఆయన ఏం చెప్పారు, సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్, రూపాయి కూడా మనం పెట్టుబడి అవసరంలా, దాని ఆదాయం అదే సంపాదించుకుంటుంది అని కదా చెప్పింది. ఇవాళ ఏమి మిగలట్లేదు, ఎంత చేసినా ఏమీ రావట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు అంటేనే ఆ రోజు అబద్ధం చెప్పారు, ఈ రోజు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు అని. ఆ విశాఖపట్నంలో పెట్టే కంపెనీస్ని నేను ఇక్కడ తెమ్మని అడగను, బికాజ్ విశాఖపట్నం ఈజ్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన. అదనంగా ఇక్కడికి మీరేం తీసుకురాగలుగుతారు అనేది కదా మాట్లాడాల్సింది. సో బేసింగ్ అపాన్ ద సాయిల్, అదే ఆ పరిస్థితి, క్లైమాటిక్ కండిషన్స్ వచ్చేవాడు అవన్నీ చూసుకుంటాడు కదా. మోర్ ఓవర్ ఇప్పుడు ఈ రకమైన ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటాము అని ఒకళ్ళు అవునని ఒకళ్ళు కాదని ఈ రకంగా మాట్లాడినప్పుడు స్టెబిలిటీ కూడా వచ్చి పెట్టుబడి పెట్టేవాడు చూసుకుంటాడు కదా. పక్కనున్న హైదరాబాదు, పక్కనున్న చెన్నై, పక్కనున్న బెంగళూరు ఏమో సెల్ఫ్ సస్టైన్గా స్టేబుల్ డెవలప్మెంట్. సో దాంతో కంపీట్ అయ్యి వీళ్ళు తీసుకురావాలి అన్నప్పుడు దాని గురించి కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడితే బాగుంటుంది కదా అశోక్ గారు. రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి మరి మీరు రియాక్ట్ అయ్యారు, మరి మీ పార్టీ అధిష్టానం, కేంద్ర అధిష్టానం రియాక్ట్ అవుతుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు అంబటి రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజాచైతన్యం.